ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న 12వ పీఆర్సీ అమలుపై స్పష్టత వస్తుంది. అసలు పీఆర్సీ అంటే ఏంటి? ఇక ప్రతి 5 ఏళ్లకు ఒకసారి పెరుగుతున్న ధరలు మరియు జీవన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఉద్యోగుల జీతాలను సవరిస్తుంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 11వ పీఆర్సీని అమల్లో ఉంది. దీని కాలపరిమితి 2023 జూన్ 30తో ముగిసింది. నిబంధనల ప్రకారం 2023 జూలై 1 నుంచి 12వ పీఆర్సీ అమలు కావాలి. అయితే కొన్ని కారణాల వల్ల జాప్యం జరగడంతో ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. పీఆర్సీ నివేదిక వచ్చే వరకు ఉద్యోగులకు తక్షణ ఊరటగా ఇచ్చేది మధ్యంతర భృతి లేదా ఐఆర్. ఈ ఐఆర్ అనేది భవిష్యత్తులో అమలయ్యే పీఆర్సీలో కలిపి సర్దుబాటు చేయబడుతుంది. ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు 30-35% ఐఆర్ ప్రకటించాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. ఇక కొత్త జీతాన్ని ఎలా లెక్కిస్తారు అనే దానిపై మీకు అవగాహన ఉండటం చాలా అవసరం. ఇందులో 3 ప్రధాన సూత్రాలు ఉంటాయి. మొదటిది పాత మూల వేతనం, అంటే 2023 జూలై 1 నుంచి మీరు తీసుకుంటున్న బేసిక్ పే. రెండవది డిఏ విలీనం. ఇది 2023 జూలై నాటికి ఉన్న 33.67% డిఏను మూల వేతనంలో కలుపుతారు. మూడవది షిప్మెంట్. ఇది మీ జీతం ఎంత పెరగాలి అని నిర్ణయించే అత్యంత కీలకమైన శాతం. గతంలో 10వ పీఆర్సీలో 43% షిప్మెంట్ ఇస్తే 11వ పీఆర్సీలో అది కేవలం 23%కే పరిమితమైంది. అందుకే దీనిని ఉద్యోగులు రివర్స్ పీఆర్సీ అని విమర్శించారు. ఈసారి మాత్రం 35% షిప్మెంట్ ఖచ్చితంగా వస్తుందని అంచనా వేస్తున్నారు. దీనిని ఒక ఉదాహరణతో వివరంగా చూద్దాం. ఒక ఉద్యోగి పాత బేసిక్ పే 20,000 రూపాయలు అనుకుందాం. దానికి 33.67% డిఏ కలిపితే సుమారు 4,500 రూపాయలు అవుతుంది. ఇప్పుడు 35% షిప్మెంట్ కనుక ఇస్తే అదనంగా 7,000 రూపాయలు కలుస్తుంది. అప్పుడు కొత్త మూల వేతనం సుమారు 31,500 రూపాయలకు చేరుతుంది. అంటే పాత జీతంతో పోలిస్తే ఇది భారీ పెరుగుదల. అలాగే జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగులకు పాత బేసిక్ పే 23,500 రూపాయలు ఉంటే 35% షిప్మెంట్ తర్వాత వారి కొత్త బేసిక్ పే సుమారు 39,800 రూపాయలకు ఫిక్స్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇది మాస్టర్ స్కేల్స్ ప్రకారం కొంత అటు ఇటుగా మారుతూ ఉంటుంది. అలాగే కొత్త మూల వేతనం ఫిక్స్ అయిన తర్వాత దానికి తోడుగా కొత్త డిఏ, హెచ్ఆర్ఏ కూడా మారుతాయి. హెచ్ఆర్ఏ అనేది మీరు నివాసించే ప్రాంతాన్ని బట్టి 8% లేదా 16%, అలాగే 24%గా ఉంటుంది. ఇక సిటీ కంపన్సెంటరీ అలవెన్స్ మరియు ఇతర స్పెషల్ అలవెన్స్లు కూడా తోడవుతాయి. ఉదాహరణకు 35% షిప్మెంట్తో కొత్త బేసిక్ పే 39,800 రూపాయలు అయితే దానికి డిఏ మరియు హెచ్ఆర్ఏ కలిపితే తోల జీతం 50,000 రూపాయలు దాటే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ గణాంకాలను చూస్తుంటే ఉద్యోగుల ఆర్థిక స్థితిగతులు మెరుగు పడుతున్నాయని అర్థమవుతుంది. ఇక పీఆర్సీ అమలు కావాలంటే కొన్ని దశలు ఉంటాయి. ముఖ్యంగా పీఆర్సీ కమిటీ ఏర్పాటు, ఉద్యోగ సంఘాలతో చర్చలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విశ్లేషణ మరియు చివరగా మంత్రివర్గం ఆమోదం. ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుంది కాబట్టి ముందస్తుగా ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగులు కోరుచున్నారు.